సార్ మేడం కొత్త తమిళ డబ్బింగ్ సినిమా నిన్న శుక్రవారం ఆగస్టు 1న థియేటర్స్లో రిలీజ్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఇది వారం క్రితము తమిళ్లో రిలీజ్ అయింది. తలైవాన్ తలైవి అనే పేరుతో విజయ్ సేతుపతి హీరో అండ్ మన నిత్య మీనన్ హీరోయిన్. నేను ఇంతకుముందు ట్రైలర్ చూశాను, ఇది మన తెలుగులో కూడా చూశాను, తమిళ ట్రైలర్ చూశాను, తెలుగు ట్రైలర్ కూడా చూశాను. తెలుగులో వస్తుందని తెలుసు నాకు. మనకు వారం తర్వాత రిలీజ్ చేశారు. ఆల్రెడీ తమిళ్లో పెద్ద హిట్ అయింది ఈ సినిమా. నాకు ట్రైలర్ కూడా నచ్చింది, ఎస్పెషల్లీ విజయ్ సేతుపతి అండ్ నిత్య మీనన్ ఇద్దరు, గిల్లి కజ్జాలు అవన్నీ ట్రైలర్లో బాగా అనిపించింది. దానికి తోడు సినిమా కూడా పెద్ద హిట్ అయింది తమిళనాడులో. 25 కోట్ల బడ్జెట్లో తీస్తే 50 కోట్లు వచ్చాయి తమిళనాడులోనే. అలాగే తమిళనాడు ఓవర్సీస్ నుంచి 10 కోట్లు వచ్చాయి. కర్ణాటక అండ్ కేరళ తమిళ వర్షన్కి మరో 10 కోట్లు వచ్చాయి. అలా 70 కోట్లు మొదటి వారంలో వచ్చాయి ఈ సినిమాకు. సో మరి తెలుగులో కలెక్షన్స్ ఎలా ఉంటాయో తెలియదు, కానీ బట్ ఆ సినిమా అయితే చూడాలని డిసైడ్ అయ్యింది నేను, విజయ్ సేతుపతి కోసమే, నిత్య మీనన్ కోసం, వీళ్ళిద్దరి కోసమే. సో సినిమా చూస్తే మొదటి 20 నిమిషాల పాటు నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఆ తమిళ గోల ఏంటో, అంటే మధురై బ్యాక్డ్రాప్లో మధురైలో తీసినట్టున్నారు సినిమాను. అంతా యోగి బాబు క్యారెక్టరు, విజయ్ సేతుపతి అండ్ నిత్య మీనన్ అంటే ప్రజెంట్ టైంలో నడుస్తుంటుంది. ఏదో గొడవ పడుతూ ఉంటారు. అసలు అది చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, తమిళ క్యారెక్టర్స్, వాళ్ళ ముఖాలు తెలుసు, మనకు పేర్లు తెలియవు. అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కాలేదు. 20 నిమిషాల తర్వాత ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. అంటే అసలు వాళ్ళ పరిచయం ఎలా అయ్యింది, వాళ్ళకి పెళ్ళి ఎలా అయ్యింది, గిల్లి కజ్జాలు ఏంటి, గొడవలు ఏంటి అనేదంతా అక్కడ మధ్య మధ్యలో చూపించుకుంటూ వచ్చారు. ఆ సీన్లు, ఆ ఎపిసోడ్స్ కొద్దిగా క్లారిటీగా కొద్దిగా బాగున్నాయి నాకు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏవైతే విజయ్ సేతుపతి నిత్య మీనన్ మధ్యన ఉన్నాయో, అలాగే పాటలు, మన సంతోష్ నారాయణన్ మ్యూజిక్ 6 పాటలు ఏమి ఉన్నాయి, బట్ పాటలు ఉన్నట్టు కూడా తెలియదు మనకు, అలా ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది. సో ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి గంట 10 నిమిషాలే ముందు ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి నాకు ఓకే అర్థమైంది క్లియర్గా. ఓకే, ఇది కథ, భార్యాభర్తలు, ఇంకా ప్రతి ఇంట్లో ఉండే సమస్య, ఇంకా అత్త కోడళ్ళ గొడవలు, మామ అల్లుళ్ళ గొడవలు, బావ బామ్మర్ది గొడవలు, ఇక ప్రతి ఇంట్లో ఉండేదే. సో అందరికీ అనిపిస్తుంది ఇది మన ఇంట్లో కూడా జరుగుతుంది. ఏమంటే ఇది కొద్దిగా తమిళ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంది ఆ మధురై బ్యాక్డ్రాప్లో. అందులో కొద్దిగా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని తీసుకునేసరికి ఆ లౌడ్గా అనిపించింది, ఆ మాటలు, అరుపులు, చేష్టలు ఇవన్నీ. ఇక సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంది. అంటే ఏమన్నా వేరే మారుతుందా, కొత్తగా ఏమైనా ఉంటుందంటే మళ్ళీ అదే ప్రజెంట్లో గొడవ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు, ప్రజెంట్లో గొడవ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు. ఇక ఇలాగే వెళ్ళింది 2 గంటల పాటు ఇలాగే. ఇంకా బాబోయ్, నా వల్ల అయితే కాలేదు. ఇంకా ఏదో ట్రైలర్ చూసి విజయ్ సేతుపతి నిత్య మీనన్ కోసము వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగా ఉంది, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ నిజంగానే బాగుంది సినిమాలో, కానీ ఆ లౌడ్నెస్ నా వల్ల కాలేదు అసలు. అక్కడక్కడ మొత్తం 2 గంటల సినిమాలో ఒక అరగంట సినిమా నాకు ఓకే పర్లేదు నచ్చింది అని ఎంజాయ్ చేశాను, కానీ మిగతా 1.5 గంటల సినిమా మాత్రం అబ్బో తమిళని తట్టుకోవాలి మనము. కానీ లాస్ట్ 20 నిమిషాలు మాత్రం మళ్ళీ మంచిగా తీసుకెళ్ళారు. కొద్దిగా ఎమోషనల్, అంటే మరీ ఎమోషనల్ కాదు, కొద్దిగా మెసేజ్, భార్యాభర్తలు, అన్యోన్యత, దాంపత్యము, విడాకులు, ఇలాంటివన్నీ, పిల్లలు ఎవరైనా టచ్ చేశారు కాబట్టి అది బాగా అనిపించింది. సో ఓవరాల్గా చెప్పాలి అంటే 2 గంటల 20 నిమిషాల సినిమాలో మొదటి 20 నిమిషాలు అయితే అస్సలు చూడలేము, లాస్ట్ 20 నిమిషాలు అయితే బాగుంది. ఇక మిగిలిన సినిమాలో ఒక అరగంట పాటు అక్కడక్కడ కొన్ని మూమెంట్స్, ఎస్పెషల్లీ నిత్య మీనన్ అండ్ విజయ్ సేతుపతి ఇద్దరు బాగా చేశారు, పొటాపోటీగా చేశారు. ఇంకా అంతే, ఇంకా చెప్పుకోవడానికి ఇంకా ఏం లేదు ఈ సినిమాలు. సో నేనైతే చూశాను. సో ఫ్యామిలీకి అయితే చూపాను. రేపొద్దున అమెజాన్లో వస్తుంది, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు కొన్నారు ఈ సినిమాను. సో నాకు తెలిసి 2-3 వారాల్లో ఓటీటీలో వచ్చేస్తుంది. ఓటీటీలో కూడా ఇక ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే ఇబ్బంది ఏం లేదు. కలిసి ఇంటిల్లిపాది అత్త కోడళ్ళు, అమ్మ నాన్నలు, అన్న చెల్లెళ్ళు. సో థియేటర్కి అయితే నేను రికమెండ్ చేయను, ఓటీటీలో వస్తే చూడమని చెప్తాను. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను, నైదర్ గుడ్ నార్ బ్యాడ్. తమిళ వాళ్ళకి బాగా నచ్చింది, మంచి హిట్ చేసుకున్నారు, కానీ మన తెలుగు వాళ్ళకి ఇంత లౌడ్నెస్ కొద్దిగా కష్టమే. బట్ విజయ్ సేతుపతి కోసం అండ్ నిత్య మీనన్ కోసం ఒకసారి చూడొచ్చు, ఎస్పెషల్లీ భార్యాభర్తలు అండ్ ఫ్యామిలీ కుటుంబం సమేతంగా చూడొచ్చు. ఓటీటీలో వస్తే ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్.